హాయ్ అండి. నమస్తే అందరికీ. నా పేరు కృష్ణ చైతన్య. నేను మాస్టర్ మైండ్స్‌లో సీఏ ఫైనల్ అడ్మిన్ ఇన్‌చార్జ్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు చాలామందికి స్టూడెంట్స్‌కి 10థ్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి? ఎంపీసీ ఆర్ బైపీసీ? మనకి కెరీర్ ఆప్షన్స్ ఎటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. సో, ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి చాలామంది. సో, దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి మేము ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 10థ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ ఆర్ బైపీసీ ఒక స్ట్రీమ్ ఉందండి, ఆర్ ఎంఈసీ సిఈసీ. ఎంపీసీ తీసుకుంటే ఐఐటికి వెళ్ళచ్చు, బైపీసీ తీసుకుంటే మెడిసిన్ సైడ్ వెళ్ళచ్చు. అండ్ మనకి ఎంపీసీ అండ్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆప్షన్స్ అనేవి మనకి 2A ఆప్షన్స్ ఉంటాయండి. సో మనం ఎంఈసీ స్ట్రీమ్ అనేది తీసుకుంటే మనకి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఈ మనకి సిఏ అనేది మనకి ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకుంటే మనం ఎంపీసీ తీసుకుంటే బీటెక్ సైడ్ వెళ్ళాలి. సో బైపీసీ అనేది తీసుకుంటే మెడిసిన్ సైడ్ వెళ్ళాలి. వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి. సో మనకి సిఏ అనేది మనం సిఏ క్వాలిఫై ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏదీ లేదండి. మనకి దీనికి ఏంటంటే ఎంఈసీ సిఈసీ అనేది ఒక ఫౌండేషన్ లాంటిదే తప్ప మనకి సిఏ చదవడానికి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు ఉండవు. అండ్ మనకి ఇందులో ఎటువంటి ర్యాంక్ సిస్టమ్ ఉండదు, ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండవు. తర్వాత మనం ఎంఈసీ ఆర్ సిఈసీలో జాయిన్ అయితే మనకి ఫౌండేషన్ కోర్స్, సిఏకి ఒక ఫౌండేషన్ కోర్స్, అండ్ ఎంఈసీలు సిఏసీలోనే మనం ఫౌండేషన్ గురించి సమ్ బేసిక్స్ అనేవి మనం చెప్తాం. అండ్ సిఏలో మనకి 3 లెవెల్స్ ఆఫ్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి సిఏ ఫౌండేషన్, సెకండ్ వచ్చేసరికి సిఏ ఇంటర్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి సిఏ ఫైనల్. మనకి కంపేర్ టు అదర్ కోర్సెస్ ఏ కోర్సులో కూడా మనకి కోర్స్ మధ్యలో మనకి ఎర్న్ చేసే అవకాశం ఉండదండి. వన్ అండ్ ఓన్లీ కోర్స్ వచ్చి సిఏ ఆర్ సిఎంఏ. మనకి ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మనకున్న సీట్స్ 12,000 to 15,000 అండి. కానీ మనకి ఎవ్రీ ఇయర్ సిఏలో 2 times ఎగ్జామ్స్ జరుగుతాయి అండ్ 2 times మనకి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. మనకి ఎవ్రీ ఇయర్ నియర్లీ 40,000 చార్టర్డ్ అకౌంటెంట్స్ మనకి రిలీవ్ అవుతున్నారు. ఈ సిఏ కోర్స్ వచ్చి చాలా టఫ్ కోర్స్ అని బయట నెగిటివ్ టాక్ ఉందండి. ఈ కోర్స్ అనేది చాలా ఈజీ అని మేము చెప్పమండి. ఇది బీటెక్ ఆర్ బీకామ్ కంటే కష్టం, అండ్ ఐఐటి మెడిసిన్ కంటే ఈజీ వెన్ కంపేర్ టు అదర్స్. అండ్ మేము రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటంటే ఎంఈసీ ప్రో అండ్ సిఈసీ ప్రో. మనకి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఎంఈసీ అండ్ సిఈసీ ప్రో మనకి బిజినెస్ ఓరియంటేషన్ మనం చెప్తామండి. ఇందులో ఎలా ఉంటుందంటే మనకి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్ స్కూల్స్ వెళ్ళే వాళ్ళ కోసం సపరేట్గా మనం ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాము. ఈ కోర్సులో ఉన్న ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ ఏంటంటే ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఓరియంటేషన్ క్లాసెస్, ఫీల్డ్ ట్రిప్స్, ఇవన్నీ మనం ఇందులో ప్రొవైడ్ చేస్తామండి. ఈ సిఏ కోర్స్ మనకి ఒక రెగ్యులేటరీ బాడీ అండి. ఇది ఏంటంటే ఐసిఏఐ ద్వారా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా 1949లో పార్లమెంట్లో ఒక బిల్ ద్వారా మనం ఇది ప్రవేశపెట్టారండి. ఇది ఒక రెగ్యులేటరీ బాడీ. మనకి 1949 నుంచి ఇప్పటి వరకు హై క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్లో ఉన్న కోర్స్ అనేది కామర్స్లో నెంబర్ 1 పొజిషన్లో, కామర్స్ సబ్జెక్ట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో సిఏ అండ్ సిఎంఏ. సిఏ వచ్చి చార్టర్డ్ అకౌంటెన్సీ అండ్ సిఎంఏ వచ్చి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ 2 కోర్సులు మనకి రీసెంట్గా అతిపెద్ద ట్యాక్సేషన్ వచ్చి జిఎస్టీ అండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ప్రవేశపెడతాం వల్ల మన చార్టర్డ్ అకౌంటెంట్స్కి 3 to 5% వర్క్ ప్రెజర్ పెరిగిందండి. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. సో 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అనేది ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలండి. సిఏ ఆర్ సిఎంఏ ఓకే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, దానికి ప్రాపర్ ఇన్స్టిట్యూట్ గురించి సెర్చ్ చేసేటప్పుడు మేము మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి, మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి అని మేము చెప్పట్లేదండి. ఏ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ మోర్ దాన్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఓన్లీ సిఏ ఇన్స్టిట్యూట్ అండ్
ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎన్నిసార్లు మనకి ర్యాంక్స్ అనేవి మనం కన్సిడర్ అయింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఏ ఇన్స్టిట్యూట్ సిఏ ఫౌండేషన్ నుంచి సిఏ ఫైనల్ వరకు, సిఏ ఫౌండేషన్ ఒకటి, సిఏ ఇంటర్, సిఏ అలా కాకుండా కోర్స్ స్టార్టింగ్ సిఏ ఫౌండేషన్ నుంచి సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ ఎవ్రీ స్టేజ్లో కోచింగ్ ఇచ్చే కాలేజ్ ఏది సెర్చ్ చేయండి. చాలా కాలేజీల్లో మా ఫౌండేషన్కు ఉన్న ఫ్యాకల్టీ కూడా అంతమంది కూడా అక్కడ అడ్మిషన్స్ లేవండి. సో మాకు సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అంత ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నంత ఫ్యాకల్టీకి ఉన్న అడ్మిషన్స్ కూడా చాలా కాలేజీల్లో లేవు. సో స్టూడెంట్స్ మీరందరూ ఆలోచించండి. మనం అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్ అంటే రోజు రోజుకి ఆపర్చునిటీస్ పెంచుకుంటూ వెళ్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేని కోర్స్, యూనిక్గా ఉండే కోర్స్ అండ్ ప్రొఫెషనాలిటీ ఉన్న కోర్స్ ఏదనేది మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సో బాగా థింక్ చేయండి అండ్ choose the right choice. Thank you. Good evening everyone, I am Bhargavi. I am presently preparing for CA final examination for November 2023 and completed 2.5 year articleship in Brahmaya & Co. The main reason I have chosen the CA course is that it is different from other courses. From the childhood onwards, I wanted to do something which is different from others and which can't achieved by others. From childhood onwards, I love to do maths. That's why I have chosen CA. After qualifying 10th, I am searching for different type of courses where I can pursue career in that. After searching it, I found that MEC is the one where I can achieve something which I want to do. So that's why I have chosen an MEC course. So if you don't know the subjects in 10th also, you can do courses in MEC because it's different type of courses, different type of subjects which are not there in 10th. So after entering into CA, I came to know about the depth in CA. In CA, there are 3 levels, level 1, level 2, level 3. In level 1, there will be foundation exam. There are 400 marks and 200 is objective and 200 is descriptive. And after that, you need to write the CA inter examinations. There will be 8 subjects and 2 groups, 400 marks and 400 each. So, and I secured 10 points in CA intermediate and 10th and qualified both CPT and CA inter at first attempt only. After qualifying CA inter, and then I am searching for in which firm I want to join. After searching it, I found that one firm which is famous in our locality. I came from Vizag, which is in Andhra Pradesh. I have done articleship in Brahmaya & Co. During articleship, I have experienced different type of situations where I have done an audits without seniors. In that, I need to satisfy both our client and the principal. So while doing the audit, while doing my work, I came to know that so this is the course where I can achieve something and where others can know that this is Bhargavi. So this is CA Bhargavi. I wanted to tell you all that if you want to achieve what you are desire for and do in that only. So don't do any course without putting heart in it. So thank you everyone.